మానవతావాద పితామహుడు, ఫాదర్ ఆఫ్ హ్యూమనిజం. మ్యాక్స్ వర్దిమీర్ గెస్టాల్ట్ వాదానికి పితామహుడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్, మనోవిశ్లేషణవాద పితామహుడు. జేబి వాట్సన్ ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం, ప్రవర్తనవాద పితామహుడు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అమెరికా దేశానికి చెందిన అబ్రహాం మాస్లో మానవతావాద పితామహుడు, ఫాదర్ ఆఫ్ హ్యూమనిజం. హ్యూమనిజం జేబి వాట్సన్ ప్రతిపాదించిన బిహేవియరిజంకు, అదేవిధంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి సైకో అనాలిసిస్, ఈ రెండిటికి మధ్య మార్గంగా ఈ రెండు సిద్ధాంతాలను విమర్శిస్తూ వచ్చింది. ప్రవర్తనవాదం ఏమంటుందంటే బాహ్యంగా ఉన్న పరిసరాలలోని ఉద్దీపనలు కొలవదగిన, పరిశీలించదగిన ప్రతిస్పందనలను, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. దానిని తెలుసుకోవడమే సైకాలజీ అంటుంది. అదేవిధంగా వ్యక్తి యొక్క ప్రవర్తనను అన్కాన్షియస్ రిప్రెస్ చేసినటువంటి గత అనుభవాలు, ఇష్టం లేని విషయాలు, సాంఘిక పరంగా ఆమోదం కాని విషయాలు, బాల్యం నాటి చేదు అనుభవాలు, తీరని కోరికలు మొదలైనవన్నీ కూడా ఈ అచేతనం, అన్కాన్షియస్ అనేటువంటి ఒక మైండ్ ఫోల్డర్లో ఉంటాయి. అవి బాహ్యంగా ఉండే వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేస్తూ ఉంటాయి అంటాడు ఈ యొక్క ఫ్రాయిడ్. సో అన్కాన్షియస్ ఎక్స్పీరియన్సెస్ మన కంట్రోల్లో ఉండవు, పరిసరాలలోని ఉద్దీపనలు కూడా మన కంట్రోల్లో ఉండవు. మన కంట్రోల్లో లేని అంశాల గురించి అధ్యయనం చేయడం సైకాలజీ కాదు అని మానవుని యొక్క అవసరాలు 5 రకాలుగా పేర్కొంటూ అబ్రహాం మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని పేర్కొనడం జరిగింది. వాటిలో మొదటిది శారీరక అవసరాలు, ఫిజియలాజికల్ నీడ్స్. రెండవది రక్షణ అవసరాలు, సేఫ్టీ నీడ్స్. మూడవది లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్, ప్రేమ సంబంధిత అవసరాలు. నాలుగవది చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ ఎస్టీమ్, గుర్తింపు గౌరవ అవసరాలు. ఐదవది చాలా ఇంపార్టెంట్, ఆత్మ ప్రస్తావన అవసరాలు, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. ఈ విధంగా మానవతావాదం మనిషికి ప్రాధాన్యత ఇచ్చింది, మనిషి అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చింది ఈ మానవతావాద పితామహుడు అబ్రహాం మాస్లో. ఇదే సందర్భంలో తెలుసుకోండి, ఫాదర్ ఆఫ్ సైకాలజీ విల్హెల్మ్ వుంట్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ విలియం జేమ్స్, ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ జి స్టాన్లీ హల్, ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రొనాల్డ్ ఏ ఫిషర్, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ మూవ్మెంట్ ప్రజ్ఞా మాపన పితామహుడు ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆల్ఫ్రెడ్ బీనే, వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అధ్యయనానికి ఆద్యుడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఇవి సైకాలజీకి సంబంధించిన ముఖ్యమైన శాఖలు, వాటికి సంబంధించిన పితామహులు. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా గతంలో అప్లోడ్ చేసిన షార్ట్స్, వీడియోస్ మీ కంటెంట్ నాలెడ్జ్ కోసం తప్పనిసరిగా చూడండి. మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.